తండ్రిని పోషించని కొడుకులపై ఆర్డీఓకు ఫిర్యాదు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆశ్రయించిన తండ్రి. జగిత్యాల మండలం శంకలపల్లి శివాజీవాడకు చెందిన సంఘవేణి శంకర్ అనే 61 సంవత్సరాల వృద్ధుడు తన కన్న కొడుకులు ఉద్యోగాలు చేసుకుంటూ పోషించడం లేదని, ఇంట్లోంచి వెళ్లిపోమని వేధింపులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ను ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ తండ్రి సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు అశోక్ కుమార్ సాయంతో ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన సిటిజన్స్ కార్యాలయంలో విలేకరులకు తన గోడు వినిపించారు. తన పెద్ద కొడుకు లీలాధర్ మగిడి ఎస్టీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడిగా, చిన్న కొడుకు సూర్యనారాయణ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తూ తనను పోషించడం లేదని, వైద్య ఖర్చులు పెట్టకపోగా పెద్ద కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోమని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తనకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఇద్దరు కొడుకుల నుంచి పోషణ, వైద్య ఖర్చులు ఇప్పించాలని కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓలను కోరారు. ఈ ఖర్చులకు ఏమాత్రం డబ్బులు ఇవ్వడానికి హిందీ మాత్రం పెడుతున్నారు. ఇక మెడిసిన్ ఖర్చు మొత్తం నా పైసలతోనే ఖర్చు ఇంటకే వెళ్ళిపోమాడు. ఇక మళ్ళీ ఒకసారి ఏమంటుండే అంటే నీళ్ళు వాడుకొని తినవుతుంది నా ఒక్కరికి సపరేట్గా పెద్ద ఇక మళ్ళీ తెల్లారి మా ఆవిడ వచ్చి నువ్వు డబ్బులు ఇస్తే తీసుకొచ్చి పెడితే నేను బట్ట చేసి పెడతాను. పెద్ద కొడుకు గురుకుల పాఠశాల టీచర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్. పెద్ద కొడుకు ఏం కావాలి? నాకు వీళ్ళ నుంచి పరిష్కారం కావాలి. ఇంకా పరిష్కారం అంటే ఏంటో చెప్పు. అది ఏంటి? ఏం పరిష్కారం కావాలి? ఖర్చుల కోసం పైసలు ఇవ్వాల్సి ఉంటుంది. నెల నెల పోషణ ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. నెలకి నెలకు 10,000 ఇస్తే సరిపోతుంది. ఈయన సంఘవేణి శంకర్ ఈరోజు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ కొడుకులు నన్ను పోషించడం లేదు, కొడుకేమో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గురుకుల పాఠశాలలో పనిచేస్తూ కూడా నన్ను పోషించడం లేదు, నాకు పోషణ వైద్య ఖర్చులు ఇవ్వడం లేదు, నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతామని వేధిస్తున్నారు అని మాకు పిటిషన్ ఇచ్చిండు. అట్లనే గౌరవ ఆర్డీఓ గారికి కూడా వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల పోషణ చట్టం కింద కూడా మరి పిటిషన్ దాఖలు చేసిండు. కలెక్టర్ గారు కూడా ప్రజావాణిలో ఇస్తానని చెప్తా ఉన్నాడు. అట్లాగే ఎస్పీ గారికి కూడా ఇస్తానన్నాడు. ఎవరైనా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తన తల్లిదండ్రులను పోషించకపోతే మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెచ్చిన చట్టం ప్రకారం వారికి ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటు, లేకపోతే 15% వాళ్ళ మిగతా జీతంలోకి వెళ్ళి కట్ చేసి నేరుగా మీరు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. అట్లాగే చిన్న కొడుకు కూడా హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ మరి అతను కూడా చెల్లించడం లేదు. నేను ఎంతో కష్టపడి, నేను ముంబైలో నా జీవితంతో కష్టపడి నేను ముసలి వయసు వచ్చినాక నేను ఇక్కడ వస్తే నువ్వేం చేయలేదు అని నన్ను విపరీతమైన మాటలతో నన్ను బాధ పెడుతూ వేధిస్తూ నన్ను ఇంటికి వెళ్ళిపోమంటూ నాకు ఎలాంటి పోషణ వైద్య ఖర్చులు ఇవ్వడం లేదని వారు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదు మేరకు వారు గౌరవ ఆర్డీఓ గారికి కూడా ఈరోజు పిటిషన్ దాఖలు చేసిండ్రు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద ఆ కొడుకులపై కేసు నమోదు చేశారు గౌరవ ఆర్డీఓ గారు. మరి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, జిల్లా ఆర్డీఓ గారు కూడా స్పందించాలని వారు వేడుకుంటున్నారు. మరి మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ఇలాంటి వృద్ధులకు మరి సహాయం చేయాలి. ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల పోషణ చట్టం 2026 కింద కూడా మరి వీరికి న్యాయం చేయాలని మా అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం.